ప్రతిధ్వనికి స్వాగతం. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ల కళ ఎట్టకేలకు సాకారం కానుందా? డీలిమిటేషన్ రూపంలో దేశ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేవబోతోందా? ఆగస్టు 13తో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగియనున్న వేళ ఆగస్టు 16 నుంచి 3 రోజుల పాటు ప్రత్యేక భేటీ నిర్వహించి మహిళా రిజర్వేషన్ బిల్లు డీలిమిటేషన్కు సంబంధించిన కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం తీసుకురావచ్చన్న సమాచారం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇదే సమయంలో మహిళా రిజర్వేషన్ల అమలును జనగణన, నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టడాన్ని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మరోవైపు జనాభా ప్రాతిపదికన లోక్సభ స్థానాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. అయితే గతంలో మెజార్టీ లేక వీగిపోయిన ఈ బిల్లుల్ని కేంద్రం మళ్లీ ఎందుకు ముందుకు తీసుకొస్తోంది? ప్రత్యేక పార్లమెంటు సమావేశాల వెనుక అసలు వ్యూహం ఏంటి? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వనిలో చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్న వారు జిఎల్ స్వాతి గారు, రాజకీయ వ్యూహకర్త, పబ్లిక్ పాలసీ నిపుణురాలు, అండ్ పూల దేవేంద్ర గారు, సెస్లో రాజకీయ పరిశోధకులు. స్వాతి గారు, దేవేంద్ర గారు, నమస్తే అండి. స్వాతి గారు, మీతో స్టార్ట్ చేద్దాం. ఆగస్టు 13తో మరి పార్లమెంటు సమావేశాలు ముగుస్తున్నాయి. అయినా కూడా మళ్లీ ప్రత్యేకించి ఆగస్టు 16 నుంచి ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించి మహిళా రిజర్వేషన్ బిల్లు, అలాగే డీలిమిటేషన్ బిల్లులు కూడా మళ్లీ తేనున్నారన్న వార్తలతో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఏంటి అసలు ఎందుకు ఈ హడావుడు అంటారు? అది ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళు ఆన్సర్ చేయాలి. ఎందుకంటే ఉమెన్ రిజర్వేషన్ మీద అసలు పార్టీస్ యునానిమస్ గా అందరూ అగ్రీ చేస్తున్నారు. అసలు దాని మీద డిఫరెన్స్ లేదు. దాని ద్వారా అంటే ఉమెన్ రిజర్వేషన్ ని ఫేస్ గా పెట్టి డీలిమిటేషన్ ని తీసుకురావటం అన్న దాని మీదే అసలు ఇష్యూ అంతా రన్ అవుతుంది. ఎందుకు ఉమెన్ రిజర్వేషన్ ఫేస్ గా పెట్టి డీలిమిటేషన్ చేయాలనుకుంటున్నారు? అసలు డీలిమిటేషన్ మీద మీకున్న ప్రపోజల్ ఏంటి? సదర్న్ స్టేట్స్ లో ఇంత కన్సర్న్ ఉన్నప్పుడు ఎంతో నష్టపోతారు సదర్న్ స్టేట్స్ అన్న ఒక పర్సెప్షన్ ఉన్నప్పుడు, క్లియర్ గా నార్త్ బెనిఫిట్ అవుతుంది, సౌత్ లూజ్ అవుతుంది అన్న ఒక పర్సెప్షన్ పబ్లిక్ లో ఉంది, అండ్ ఆల్సో రాజకీయ పార్టీల్లో కూడా ఉన్నప్పుడు అసలు డీలిమిటేషన్ మీద స్పష్టంగా మా పొజిషన్ ఇది, ఇలా నార్థర్న్ స్టేట్స్ కి అడ్వాంటేజ్ ఉండదు, ఇలా సదర్న్ స్టేట్స్ కి ఎటువంటి డిసడ్వాంటేజ్ ఉండదు, మేము ఈ పొజిషన్ తీసుకోబోతున్నాము అనేది అసలు ఒక స్పష్టమైన ఆర్టికులేషన్, పాలసీ ఆర్టికులేషన్ అనేది లేదు. ఫస్ట్ ఇది. అండ్ రెండోది ఏంటి అంటే, ఏదైతే 50% రిజర్వేషన్ 50% సీట్స్ పెంచడం అన్ని స్టేట్స్ కి ఈక్వల్ గా ఇస్తాము అంటున్నారో దాని మీద కూడా వర్బల్ అష్యూరెన్స్ ఉంది. కానీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ చూస్తే దాని మీద ఘంటాపదంగా 50% ఏవైతే సీట్లు పెరుగుతాయో అవన్నీ అన్ని స్టేట్స్ కి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి అనేది ఎక్కడ వర్బల్ గా అష్యూరెన్స్ లేదు. అది అప్పుడున్న డీలిమిటేషన్ కమిషన్ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ డెసిషన్, వాళ్ళ డిస్క్రిషన్ బట్టి తీసుకోవచ్చు అనేది ఉంది. అండ్ ఏదైతే ప్రైమ్ మినిస్టర్స్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ ఉందో వాళ్ళు రిలీజ్ చేసిన వర్కింగ్ పేపర్ ఆధారంగా చూసినా కూడా మనం డీలిమిటేషన్ ద్వారా పెరిగిన సీట్లని, అంటే 543 ఏవైతే 850 అవుతాయో ఈ సీట్ల ఈ పెరిగిన సీట్స్ ని ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తామనేది 100% చేస్తున్నట్టు లేదు. అండ్ మూడవ అంశం ఏంటంటే, మన ఏదైతే అస్సాంలో, జమ్మూ కాశ్మీర్ లో జరిగిందో, జస్ట్ హైపోథెటికల్లీ సీట్లని పెరిగాయి అనుకుందాం. ఓకే, ఇప్పుడు పెరిగిన సీట్లన్నీ సమానంగా ఇప్పుడున్న ప్రపోర్షన్ లోనే వస్తాయా అంటే అలా కూడా లేదు. ఎందుకంటే సీట్లు పెరుగుతున్నాయి కానీ కాన్స్టిట్యుయెన్సీస్ యొక్క స్ట్రక్చర్స్, షేప్స్ మార్చేస్తాం. కాన్స్టిట్యుయెన్సీ స్ట్రక్చర్, షేప్ ఎలా మారుస్తాం అంటే కొన్ని కమ్యూనిటీస్ కి అడ్వాంటేజ్ ఉండి కొన్ని కమ్యూనిటీస్ డిసడ్వాంటేజ్ ఉండేలాగా చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఆల్ ఇన్ ఆల్ సీట్లు పెరిగినాయి అని చెప్పి రాష్ట్రాలన్నీ హ్యాపీ ఫీల్ అయినా కూడా ఇన్ ఎసెన్స్ ఆ అడ్వాంటేజ్ ఒక పొలిటికల్ పార్టీ లాగాకి వెళ్లేలాగా చేయొచ్చు. ఇలాంటి పవర్స్ అన్ని డీలిమిటేషన్ కమిషన్ కి ఒకవేళ ఇస్తే అసలు అప్పుడు డెమోక్రసీ ఎలా అవుతుంది, 1 vote 1 value ఎలా అవుతుంది? ఇన్ని ఇష్యూస్ ఉన్నప్పుడు వేటిని డిస్కస్ చేయకుండా విమెన్ రిజర్వేషన్ ని ఫేస్ లో పెట్టేసి బ్యాక్ డోర్ నుండి డీలిమిటేషన్ తీసుకెళ్లడం అనేది అన్ఫెయిర్ అండ్ అన్డెమోక్రటిక్. రైట్ అండి. దేవేంద్ర గారు, ఎంతో కీలకమైన బిల్లులపై కేంద్ర ప్రభుత్వం ఈ టైమింగ్ ని అసలు ఎలా చూడాలంటారు? ఒకటి, మనకు ఎప్పుడైతే ఏప్రిల్లో ఈ బిల్ పెట్టినప్పుడు మనకు ఈ బిల్ రిజెక్ట్ అయిందో, ఇది కేవలం పాలసీ పరంగానే బీజేపీ కానీ లేదా మిగిలిన ఎన్డీఏ మిత్రపక్షాలు కానీ చూడట్లేదండి. ఇది ప్యూర్ పొలిటికల్ గేమ్. వన్స్ ఎస్పెషల్లీ నంబర్ గేమ్. మనకి పార్లమెంట్ లో ఒకసారి బిల్లులు పెట్టేసిన తర్వాత పాలసీల పైన డిబేట్ జరుగుతుంది, బట్ ఇన్సైడ్ మనకన్నది నంబర్ గేమ్ జరుగుతుంది. సో మనకు ఎప్పుడైతే ఏప్రిల్లో ఒక బిల్లుని అక్కడ రిజెక్ట్ అయిందో, ఆ తర్వాత జరిగిన సమీకరణాలు ఇప్పుడు బిల్లును మళ్ళీ తీసుకురావడానికి ముఖ్య కారణం. ఒకటి, మనకు టీఎంసీ నుంచి 20 మంది ఎంపీస్ బీజేపీలో
జాయిన్ అవ్వడానికి అట్లీస్ట్ సపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. దాంతో పాటు మనకు మహారాష్ట్రలో శివసేన ఏక్నాథ్ షిండే వర్గం అక్కడ నుంచి కొంచెం బలం చేకూరింది. దాంతో పాటు రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఒక 7 మంది షిఫ్ట్ అవ్వడం, దీంతో పాటు ఇప్పుడు 5 రాష్ట్రాల ఎలక్షన్స్, తమిళనాడు, అస్సాం ఈ ఎలక్షన్స్ జరిగిన తర్వాత పెరిగిన మారిన రాజకీయ సమీకరణాల్లో భాగంగా ఇప్పుడు ఎన్సీపీతో ఒక రకంగా చర్చలు జరుపుతోంది బీజేపీ. దాంతో పాటు తమిళనాడులో డిఎంకేతో కూడా కొద్ది వరకు చర్చలు జరపాలని చూస్తుంది. ఈ రోజు రాహుల్ గాంధీతో రిజిజు మీట్ అయ్యారు, అఖిలేష్ యాదవ్ తో మీట్ అయ్యారు. సో ఒక రకంగా ఇప్పుడు బలం మనకు పెరిగింది. ఎప్పుడైతే ఈ 2/3 మెజారిటీకి ఒక 50 మంది ఎంపీల అవసరం ఉంది అని క్లియర్ గా మనకి ఏప్రిల్లో ఓటింగ్ జరిగినప్పుడు తెలిసిందో, ఆ 50 మంది ఎంపీలని ఇప్పుడు కొంతమంది షిఫ్ట్ అవ్వడం, దాంతో పాటు ఇప్పుడు కొంత నెగోషియేషన్స్ తో బలం చేకూరడం, దాంతో పాటు ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ 150 వరకు రాజ్యసభలో బలం ఉంది ఎన్డీఏ వర్గానికి. ఇంకొక 11 మంది వస్తే అక్కడ కూడా ఏదైతే మెజారిటీ, స్పెషల్ మెజారిటీ అవసరమో దాన్ని రీచ్ అవుతారు. సో ఏ రకంగా చూసుకున్నా ఏప్రిల్ తో పోలిస్తే ఇప్పుడు ఎన్డీఏ మరింత బలపడింది. అది మొదటి కారణం. రెండోది, ఇప్పుడు రాబోతున్న ఎలక్షన్లకు ముందే అంటే రాష్ట్ర ఏదైతే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ రాబోతున్నాయో దానికంటే ముందే కానీ ఈ బిల్ ని కానీ పాస్ చేయించుకోగలిగితే ఉమెన్ రిజర్వేషన్ ని తమ సక్సెస్ గా చూపించుకోవచ్చు. దాంతో పాటు డీలిమిటేషన్ కి ఒకవేళ సౌతర్న్ స్టేట్స్ కానీ ఎక్కువ అడ్వాంటేజెస్, అంటే నిజానికి ఏం జరుగుతుంది అన్నది పక్కన పెట్టేస్తే పొలిటికల్ గా ఎటువంటి అష్యూరెన్సెస్ ఇస్తారో దాన్ని నార్థన్ స్టేట్ ఎలక్షన్స్ లో, సౌతర్న్ స్టేట్ ఎలక్షన్స్ అన్ని ఇప్పుడు కర్ణాటక తప్ప మిగిలిన ఎలక్షన్స్ ఏమీ లేవు కాబట్టి నార్థన్ స్టేట్స్ లో ఆ బ్యాక్లాష్ ఉండకుండా ఉండడానికి కూడా ఇది కరెక్ట్ టైం గా బీజేపీ భావిస్తుంది. సో అటు రాజకీయ సమీకరణాలు అలాగే ఇటు పార్లమెంట్ లో నంబర్ పరంగా బలంగా ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఏర్పడడం వల్ల బీజేపీ ఈ పర్టికులర్ టైం ని చూస్ చేసుకోవడానికి మంచి రీజన్ అని చెప్పుకోవచ్చు. రైట్. స్వాతి గారు, ఏప్రిల్లో బిల్లు పాస్ అవడానికి అవసరమైన 3/2 మెజార్టీ ఏదైతే ఉందో అది లభించక ఈ బిల్లులు ముందుకు సాగలేదు. అప్పటికి ఇప్పటికీ ఆ సంఖ్యాబలం పెరిగింది అని ఇప్పుడు దేవేంద్ర గారు చెప్తున్నారు. దీన్నే ఇప్పుడు రైట్ టైం గా భావించింది అనుకోవచ్చా? ఒకటి అది డెఫినెట్లీ. అండ్ నాకు అనిపిస్తుంది మొన్న ఏవైతే కాక్రోచ్ జనతా పార్టీ ప్రొటెస్ట్ జరిగాయో దేశవ్యాప్తంగా కూడా కొంచెం యాంటీ బీజేపీ వేవ్ మనకి ఏదైతే కనిపిస్తుందో, చాలా మంది ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళందరూ వోకల్ గా మాట్లాడటం, డిఫరెంట్ స్టేట్స్ లో కూడా దీని గురించి ఒక డిస్కషన్ జరగటం, మేబీ దాన్నంతటిని న్యూట్రలైజ్ చేయడానికి కూడా ఇది ఒక టాక్టిక్ లాగా వాడుతూ ఉండొచ్చు. దేవేందర్ గారు చెప్పిన స్టేట్ ఎలక్షన్స్ ముందర అనేది ఒక రీజన్ అయితే, ఇప్పుడు బిల్డ్ అవుతున్న యాంటీ ఇన్కంబెన్సీకి వ్యతిరేకంగా కూడా ఇది ఒక స్ట్రాటజిక్ స్టెప్ లాగా తీసుకుంటున్నారేమో అనొచ్చు. బట్ బియాండ్ స్ట్రాటజీ మనం గమనిస్తే ఒక పాయింట్ దాకా ఇది పాలిటిక్స్, ఇది నంబర్స్ గేమ్ ఓకే, బట్ దీనికి ఫేస్ గా ఉమెన్ ని బట్టి చేయటం అనేది ఏమనాలి, చాలా బాధాకరంగా ఉంది. హిస్టారికల్లీ ఎప్పుడు మనం ప్రపంచ చరిత్ర గమనించిన ఉమెన్ సింబాలిక్ గా ఫేస్ ఉంటుంది, బట్ వీళ్ళని ఫేస్ గా ప్రొజెక్ట్ చేసేది వెనకాల జరిగేది వేరుగా ఉంటుంది. మేము కమిట్ అయి ఉన్నాము నారీ శక్తికి అంటున్నారు, కానీ అసలు కమిట్మెంట్ అక్కడ నారీ శక్తికి కాదు. కమిట్మెంట్ ఏంటంటే ఒక విధంగా నార్దర్న్ డామినెన్స్ తీసుకురావటము, ఒక విధంగా కొన్ని కమ్యూనిటీస్ కి అడ్వాంటేజ్ అయ్యేలాంటి కాన్స్టిట్యుయెన్సీస్ ని ఫ్యూచర్ లో మనం డ్రా చేసుకునే దానికి కావాల్సిన మెటీరియల్ ని తయారు చేసుకోవటం. దీనిలో ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే సదర్న్ స్టేట్స్ అసలు దీని గురించి కావాల్సినంత ఫైట్ పుటప్ చేయకపోవటం. అంటే సదర్న్ స్టేట్స్ లో మీరు గమనిస్తే బీజేపీ యాక్చువల్లీ వీక్ గా ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తప్పిస్తే ఎక్కడా అంత స్ట్రాంగ్ బీజేపీ ఫోర్స్ వాయిస్ లేదు. కేరళలో లేదు, తమిళనాడులో లేదు, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏముంది, ఆంధ్రాలో కూడా ఎన్డీఏ సపోర్ట్, తెలంగాణలో కూడా లేరు. సో అసలు లేకపోయినా కూడా సంఖ్యాబలంగా నష్టపోయే స్టేట్స్ అయినా కూడా, సంఖ్యాబలంగా మాత్రమే కాదు ఫ్యూచర్ లో కూడా నష్టపోయే స్టేట్స్ అయినా కూడా అసలు సదర్న్ స్టేట్స్ వాయిసెస్ ఎందుకు అసలు అంత స్ట్రాంగ్ గా వినిపించలేదు? పొలిటికల్ పార్టీస్ లీడ్ చేయట్లేదు, ఇంటలెక్చువల్స్ లీడ్ చేయట్లేదు, దీని గురించి ఎటువంటి స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ సదర్న్ స్టేట్స్ నుండి రావట్లేదు. ఒక విధంగా ఇది కూడా ప్రూఫే, అసలు ఆల్రెడీ నేషనల్ డిస్కోర్స్ లో సౌత్ ఎంత వీక్ ఉందనేది ఇదే ఇంపార్టెన్స్ మనం చూపిస్తుంది అనమాట. రేపు సంఖ్యాబలం తగ్గితే రేపు నిజంగా నార్దర్న్ హార్ట్లాండ్ స్టేట్స్ కి అడ్వాంటేజ్ ఉండేలాంటి కాన్స్టిట్యున్సీస్ డ్రా చేశాక సదర్న్ వాయిసెస్ ఎలా రిప్రజెంట్ అవుతాయి అనేది ఐ డు నాట్ నో. అంటే లాస్ట్ టైం
సదర్న్ స్టేట్స్ అందరూ ఇండియా అలయన్స్ కింద తమిళనాడులో ఒక పెద్ద మీటింగ్ పెట్టుకున్నారు. అప్పుడు స్టాలిన్ నే హోస్ట్ చేశారు ఆ మీటింగ్ ని. ఇప్పుడు స్టాలిన్ ఫాలో అవటము, ఆయన ఇండి నుండి దూరం అవటము, ఆ లీడర్షిప్ తమిళనాడు తీసుకోపోవటం. యూజువల్లీ ఇలాంటి వాటిలో లీడర్షిప్ తమిళనాడు తీసుకుంటుంది. సో ఆ లీడర్షిప్ తమిళనాడు తీసుకోకపోవటం, ఇవన్నీ కూడా ఒక విధంగా బాధపడాల్సిన విషయాల్లాగానే నేను భావిస్తున్నాను. రైట్. దేవేంద్ర గారు, ఇప్పుడున్న సమీకరణాలు బలాబలాలు పరిశీలిస్తే బీజేపీ ఎన్డీఏ ఒంటరిగా ఈ బిల్లు గట్టెక్కించగలదంటారా? ఇందాక మీరు చెప్పారు కొంత సంఖ్యాబలం పెరిగిందని, కానీ ఇంకా మిగిలిన పార్టీల మద్దతు కోసం ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయంటారా? డెఫినెట్ గా అండి, ఒంటరిగా బీజేపీ ఈ బిల్లుని సక్సెస్ఫుల్ గా పాస్ చేయించగలిగే బలం అయితే ఖచ్చితంగా బీజేపీకి లేదు. ఇన్ఫాక్ట్ మనకు 2024 ఎలక్షన్స్ లో మెజారిటీకే బీజేపీ ఓన్ గా ఫామ్ చేయలేకపోయింది. ఎన్డీఏ అలయన్స్ తో మాత్రమే ఇప్పుడు గవర్నమెంట్ ఉంది. మనకు టీడీపీ అలాగే జేడీఎస్ బీహార్ లో కానీ జేడీయూ కానీ లేకపోయింటే అసలు గవర్నమెంట్ ఫామ్ అయిపోయే పరిస్థితులు. సో బిల్లుని బీజేపీ ఒంటరిగా పాస్ చేసే పరిస్థితులు అయితే 100% లేవు. అండ్ దట్టు మనకి ఇది సింపుల్ మెజారిటీ కాదు, స్పెషల్ మెజారిటీ, అంటే 2/3 మెజారిటీ కావాలి మనకు. సో ఆ రకంగా కాబట్టి ఈ రోజు కిరణ్ రిజిజు గారు రాహుల్ గాంధీతో భేటీ అవ్వడము, అలాగే డిఎంకేతో చర్చలు జరిపించడం, అలాగే మనకు యూపీలో అఖిలేష్ యాదవ్ ఎస్పీ పార్టీతో కూడా మంతనాలు జరపడం. సో ఏ రకంగా చూసుకున్నా బీజేపీకి మిగిలిన పార్టీల మద్దతు అవసరం. అంటే వీళ్ళన్నిటితోటి కూడా మంతనాలు అయితే జరుపుతున్నారు. రాహుల్ గాంధీ కానీ ఎవరైనా కానీ మేము బిల్లుకైతే వ్యతిరేకం కాదు, కేవలం మహిళా రిజర్వేషన్ బిల్లును సెపరేట్ గా పెట్టండి, మేము ఓకే చేస్తామంటున్నారు. ఇప్పుడు 3 రోజులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించినంత మాత్రాన ఇదంతా ఒక మద్దతు వస్తుందంటారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా చాలా ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే పొలిటికల్ గా ఏప్రిల్లో కూడా మనకు దీన్ని డీలిమిటేషన్ తో మహిళా బిల్లుని లింక్ చేయడం అన్నది ఇట్స్ అ వండర్ఫుల్ మూవ్. బీజేపీ పొలిటికల్ గా ఇట్స్ స్ట్రాటజిక్ మూవ్. ఎందుకు అంటే ఒకవేళ కానీ సపోర్ట్ చేయకపోతే ఉమెన్ రిజర్వేషన్ కి అపోజిషన్ పార్టీల వల్ల మాత్రమే ఈ బిల్లుని తీసుకురాలేకపోతున్నామని ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఎన్డీఏ ట్రై చేస్తుంది. అండ్ మోర్ ఎవర్ ఇందాక స్వాతి గారు చెప్పినట్లు సౌతర్న్ స్టేట్స్ లో ఉన్న పార్టీలు ఏవి కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో బలంగా వాణిని వినిపించే స్థాయిలో లేవు. అది పొలిటికల్ గా కారణాలు అవ్వచ్చు, లేదా ఈ ఎలక్షన్ పరంగా కావచ్చు, ఏ రకాల కారణాలైనా కానీ ఈ పరిస్థితుల్లో ఇప్పుడు సౌతర్న్ స్టేట్స్ ఆ వాణిని వినిపించలేకపోతున్నాయి. కానీ ఫ్యూచర్ లో మళ్ళీ డీలిమిటేషన్ ని దీన్ని సపరేట్ గా ఉంటే అప్పుడు పరిస్థితులు మనం ఊహించలేం. కాబట్టి బీజేపీకి ఇవి రెండూ కూడా ఈక్వల్ గా ఇంపార్టెంట్. ఒకటి కేవలం పార్లమెంట్ లో నంబర్ గేమ్ పరంగానే కాదు, ఫ్యూచర్ లో అంటే బీజేపీ ఏది ప్లాన్ చేసినా లాంగ్ టర్మ్ లో ప్లాన్ చేస్తుంది. కాబట్టి 2029 కి 15 years అధికారంలో ఉండి యాంటీ ఇన్కమ్మెన్సీ చాలా హైగా ఉంటుంది. కాబట్టి ఉమెన్ ఓట్ బ్యాంక్ ని క్యాపిటలైజ్ చేసుకోవడానికి ఉమెన్ రిజర్వేషన్ బిల్లుని పాస్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో దానికోసమని ఇప్పుడున్న పరిస్థితుల్లో వీలైనన్ని ఎక్కువ పార్టీలని తమ వైపు తిప్పుకొని ఇక్కడ అపోజిషన్ యునైటెడ్ కాకుండా పావులు కదుపుతోంది అని బీజేపీ మనం అర్థం చేసుకోవాలి. రైట్. స్వాతి గారు, మహిళా కోటాపై దాదాపు అన్ని పార్టీలు కూడా సరే అంటున్నాయి. బట్ జనగణన డీలిమిటేషన్తో ముడి పెట్టడంపైనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై అసలు చిక్కుముడి వీడుతుందంటారా? ఎందుకంటే ఇవాళ ఒక్కొక్క పార్టీతో కూడా సమావేశాలు అవుతున్నారు. కిరణ్ రిజిజు కూడా రాహుల్ గాంధీతో కూడా ఇవాళ చర్చలు జరిపారని తెలుస్తుంది. అంటే ఈ చర్చల్లో వాళ్ళు ఏంటి, వీళ్ళు కూడా డిమాండ్ చేసేది ఉంటుంది కదా, ఎలా ముందుకెళ్ళొచ్చు అంటారు? ఇక్కడ దేవేందర్ గారు చెప్పిందే ప్రివేల్ అవుతుందండి. చర్చలు కానివ్వండి, ఏదైనా మోస్ట్లీ స్టేజ్ మేనేజ్మెంట్ అని అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన సంఖ్యాబలం లార్జ్లీ ఉంది. డిఎంకే కనుక సపోర్ట్ వచ్చిందంటే ఇంకా అయిపోయింది గేమ్. అందుకనే మీరు రాహుల్ గాంధీ స్పీచ్ గమనించినా కూడా ఆయన దీనికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు తమిళులకి ద్రోహం చేసిన పార్టీ, తమిళని మోసం చేసిన వాళ్ళు, వాళ్ళని ఆట్టప్పన్ అంటారు, అంటే తమిళలు వెన్నుపోటు పొడిచిన వాళ్ళని అంటారు అని చెప్పి రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఐ బిలీవ్ ఇండైరెక్ట్లీ ఆయన అడ్రస్ చేస్తుంది డిఎంకే గురించే. డిఎంకే ఏఐడిఎంకే అఫ్ కోర్స్ ఎనీవే వాళ్ళు డిఎంకే వీళ్ళందరూ ఎన్డీఏకి సపోర్ట్ వెళ్ళారంటే కనుక ఇంకా ఆల్మోస్ట్ డిస్కషన్ ఎండ్ అయిపోయినట్టు అక్కడ. సో మోస్ట్లీ ఈ విషయంలో సంఖ్యాబలమే ప్రివేల్ అవుతుంది. ఈ చర్చలు ఏవైతే చేస్తున్నారో వీళ్ళు ఆల్రెడీ చెప్తున్నట్టు మీరు ఎన్నైనా చర్చలు చేయండి, ఈ రెండింటిని కనుక సపరేట్ చేయకపోతే, అంటాంగిల్ చేయకపోతే మాత్రం మా స్ట్రెంగ్త్ మేము చూపిస్తాము అని అంటున్నారు. బట్ వీళ్ళు ఎంతవరకు స్ట్రెంగ్త్ చూపించగలుగుతారు అనేది నాకు డౌటే. ఇందాక దేవేందర్ గారు చెప్పినట్టు చాలా నెంబర్స్ సపోర్ట్ తగ్గిపోయింది. ఎస్పెషలీ టీఎంసీ చీలిక తర్వాత అయితే సబ్స్టాన్షియలీ పడిపోయింది అపోజిషన్ స్ట్రెంగ్త్. సో ఐ బిలీవ్
ఇట్ మే గో ఫార్వర్డ్ అండి. అంటే అది బిల్ పాస్ అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఈ మిగతా చర్చలు ఇదంతా మాత్రం జస్ట్ స్టేజ్ మేనేజ్మెంట్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే క్లియర్ గా ఓకే చర్చలు హైపోథెటికలీ చర్చలు చేశారనుకోండి, వాళ్ళు చెప్పిన అబ్జెక్షన్ ఇది, అబ్జెక్షన్ ని మేము ఇలా రిజాల్వ్ చేస్తున్నాము, అబ్జెక్షన్ కి మా అష్యూరెన్స్ ఇది, అట్లాంటి స్టేట్మెంట్స్ ఏమి వినిపించలేదు కదా. చర్చలు కూడా కిరణ్ రిజిజుని పంపిస్తున్నారు, హోమ్ మినిస్టర్ మాట్లాడరు, ప్రధానమంత్రి మాట్లాడరు. ప్రధానమంత్రి ఎంపీలందరికీ డిన్నర్ హోస్ట్ చేస్తారు, కానీ అపోజిషన్ వాళ్ళందరినీ పిలిచి ఒక ఓపెన్ మీటింగ్ హోస్ట్ చేయొచ్చు, అసలు కన్సర్న్స్ అన్నిటిని వినొచ్చు. సో ఆ రిసీవింగ్, వినటము, ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ అనేది లేనంత వరకు ఇదంతా మోర్ సింబాలిక్ గానే అనిపిస్తుంది. ఓకే, దేవేంద్ర గారు గతంలో చెప్పినట్లు డీలిమిటేషన్ చేసి 850 అనే క్యాప్ పెడితే దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది అన్న వాదనలకు అసలు బేస్ ఏంటండి? ఎందుకంటే వాళ్ళ కేంద్రం ఒకటే చెప్తుంది, ఇప్పుడు ఉన్న ఏ రాష్ట్రాలకి ఎన్నున్నా ఉన్న వాటికే 50% పెంచుతాము అని అంటున్నారు. కానీ కేంద్రం వాటిని ఏమైనా అసలు పరిగణలోకి తీసుకుందా? దీన్ని ఎలా చూపిస్తుందంటారు? ఇది చాలా కాంప్లెక్స్ ఇష్యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, డీలిమిటేషన్ అన్నది ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చిన ఇష్యూ కాదు. ఆల్రెడీ 4 times చేశారు. 1976 తర్వాత దాన్ని ఫ్రీజ్ చేశారు. ఎందుకు ఫ్రీజ్ చేశారు? మనకు ఓటు హక్కు అన్నది జనాభా ప్రాతిపదికన నిర్ణయించబడుతుంది, కానీ జనాభా అన్నది అన్ని రాష్ట్రాలకి ఈక్వల్ గా లేదు. అండ్ మోర్ ఎవర్, అమెరికాలో లాగా ఇండియాలో అప్పర్ హౌస్ లో ప్రతి స్టేట్ కి ఈక్వల్ సీట్స్ లేవు. మనకు అమెరికాలో అప్పర్ హౌస్ లో ప్రతి స్టేట్ కి 2 సీట్లు ఇచ్చేశారు, 2 ఎంపీలు ఇచ్చేశారు, పాపులేషన్ తో సంబంధం లేదు. బట్ మన దేశంలో రాజ్యసభలో కూడా పాపులేషన్ బేస్డ్ గానే ఇచ్చారు. సో అన్ఈక్వల్ గా ఉన్నాయి. సో మొదట మనం అర్థం చేసుకోవాల్సింది, డీలిమిటేషన్ అన్నది పాపులేషన్ బేస్డ్ గా నిర్ణయించబడుతుంది. కాబట్టి అంటే పార్లమెంట్ లో, లోక్సభలో ఒక రాష్ట్రానికి ఎన్ని సీట్లు ఉండాలి అన్నది జనాభా ఆధారంగా ఉంది. కానీ జనాభా అన్ని రాష్ట్రాల్లోనూ ఈక్వల్ గా పెరగదు. కాబట్టి డిఫరెంట్ సమయాలలో డిఫరెంట్ ఫార్ములాని తీసుకురావాలి. ఇది ఫస్ట్. సెకండ్, సౌదరన్ స్టేట్స్ నార్థన్ స్టేట్స్ తో పోల్చినప్పుడు మనకు ఫ్యామిలీ ప్లానింగ్ అన్నది సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ అయింది. సో ఒక పాలసీని బెటర్ గా ఇంప్లిమెంట్ చేసి డెవలప్మెంట్ వైపు అడుగులు వేసినందుకు సదరన్ స్టేట్స్ ని పనిష్ చేయకూడదు. సో దానివల్ల ఫ్రీజ్ చేశారు. 84th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2026 వరకు ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చెప్తున్నారు, మనకు అన్ని అంటే 5 సదరన్ స్టేట్స్ కలిపి 129 మంది ఎంపీలు ఉన్నారు, మనకు పార్లమెంట్ లో స్థానాలు ఉన్నాయి. సో మనకు ఒకవేళ ప్రోరేటా బేసిస్ ఈ 129 543లో 23.7% ఉంటుంది. సో ఈ శాతాన్ని మేము అలాగే ఉంచుతాం. ఇప్పుడైతే 23.7 ఏదైతే ఉందో అదే శాతం ప్రతి రాష్ట్రానికి ప్రోరేటా బేసిస్ లో ఇస్తున్నామని చెప్తున్నారు. సో అలా అయితే అన్ని సదరన్ స్టేట్స్ కి కలిపి ఈ 129 కాస్త 195 అవుతుంది. ఇప్పుడు మనకు 816కి లోక్సభ స్థానాలు పెరిగినప్పుడు. అయినా కానీ సదరన్ స్టేట్స్ కి ఎందుకు అన్యాయం జరుగుతుంది అంటే, ఫస్ట్ మన సదరన్ స్టేట్స్ అన్ని కలిపి దాదాపు 6.5% పాపులేషన్ ఉంటే ఈ రోజున దాదాపు 9.5 నుంచి 10% ఎకనామిక్ కాంట్రిబ్యూషన్ చేస్తున్నాం. కేవలం 6.5% పాపులేషన్ కలిగిన మనం 10% చేస్తున్నాం. సో ఎకనామిక్ గా మనం ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నా కానీ మనకు పొలిటికల్ వాయిస్ తగ్గిపోతుంది. అండ్ మోర్ ఎవర్, డీలిమిటేషన్ ని, ఫైనాన్స్ కమిషన్ డివల్యూషన్స్ ని సపరేట్ గా చూస్తే మనకు మొత్తం విషయం అర్థం కాదు. సో ఫండ్స్ విషయంలో పొలిటికల్ గాను మనకు అన్యాయం జరగబోతోంది, అది ఖచ్చితంగా క్లియర్. ఒకవేళ ప్రోరేట్ పరంగా వీళ్ళు మనకు 23.7% ఏదైతే ఉందో అదే ఇచ్చినప్పటికీ కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో సుప్రీం కోర్టు సెకండ్ బెంచ్ రావాలి అని సదరన్ స్టేట్స్ అన్ని పార్టీలు ఒక తాటికి వచ్చినప్పటికీ కూడా ప్రస్తుతం ఉన్న బలంలో ఒక 120 మంది ఎంపీలని నార్త్ నుంచి మనం సపోర్ట్ తెచ్చుకోవాలి. ఎందుకు అంటే పార్లమెంట్ లో బిల్ పాస్ చేయాలి. కానీ వీళ్ళు చెప్తున్న ఈ 850కి పెరిగితే అప్పుడు 220 మంది ఎంపీల సపోర్ట్ అవసరం, సదరన్ స్టేట్స్ అన్ని ఎంపీలు ఉన్నప్పటికీ కూడా. సో మనకు ఈ రిలేటివ్ పొలిటికల్ వెయిట్ అన్నది అర్థమైతే తప్ప వీళ్ళు చెప్తున్న ప్రోరేటా పరంగా ఇచ్చినప్పటికీ కూడా సదరన్ స్టేట్స్ అన్నవి ఖచ్చితంగా ఒక డిసడ్వాంటేజ్ లో ఉంటాయి. సో దీనికి ఏం చేయాలి? ఫస్ట్ మనం ఇందాక స్వాతి గారు చెప్పినట్లు అట్లీస్ట్ ప్రోరేటా ఇప్పుడున్న శాతాన్ని అలాగే ఉంచేలా కాపాడుకోవాలి. 2, ఇది ఇప్పటితో తెగిపోయేది కాదు. ఇంకో 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు అయినా కానీ ఈ డీలిమిటేషన్ సదరన్ స్టేట్స్ వైపు అయినా కానీ ఏ రాష్ట్రమైనా కానీ పాపులేషన్ ని తగ్గించుకుంటున్న ఏ రాష్ట్రానికైనా ఇది ఉంటుంది. కాబట్టి కేవలం జనాభా ప్రాతిపదికనే ఎందుకు ఉండాలి? ఇప్పుడు మనకు 16th ఫైనాన్స్ కమిషన్ లో జీడీపీకి 10% వెయిటేజ్ ఇచ్చారు.
ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ విధంగా రావాలి అని. సో అలా డెవలప్మెంట్ వైపు వెళ్తున్న స్టేట్స్ యొక్క కాంట్రిబ్యూషన్ అన్నది ఓటింగ్ లోను ఎకనామిక్ కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది కాబట్టి పొలిటికల్ వాయిస్ కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలి అని డిఫరెంట్ ఆలోచనలతో ఇందాక స్వాతి గారు చెప్పినట్లు ఆల్ పార్టీ మీటింగ్ తో పాటు అందరినీ పిలిచి మాట్లాడి ఒక కన్సెన్సస్ ని ముందుగా పిలిచేసి తర్వాత బిల్ పెడితే బాగుండేది. వీళ్ళు బిల్లును రెడీ చేసిన తర్వాత ఇప్పుడు మేము బిల్లును రెడీ చేసాం దానికి మీరు అగ్రి అవ్వండి అనడం బీజేపీకే కాదు, అది కాంగ్రెస్ కైనా ఏ పార్టీకైనా కూడా ఫ్యూచర్ లో ఇది నంబర్స్ ని డిసైడ్ చేసే ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కాబట్టి అందరినీ ముందుగానే కన్సెన్సస్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. రైట్ అండి. స్వాతి గారు, ఏప్రిల్ 2026లో కేంద్రం ప్రవేశపెట్టిన సవరణల ఉద్దేశం అయితే మహిళా రిజర్వేషన్లను 2029 లోక్సభ ఎన్నికల నుంచే అమలు చేయాలి అనేది. కానీ దానికి ఉన్న సాధ్యాలు ఏంటంటే ఇప్పుడున్న సంఖ్యాబలాన్ని చూస్తే మీరు మ్యాక్సిమం సాధ్యం అవుతుంది అని చెప్తున్నారు. ఇది ఇంకా సులభతరం అవ్వాలి అంటే ప్రధానమంత్రి స్థాయిలో అన్ని పార్టీల మీటింగ్ జరగాలంటారా? ఎలా చేస్తే ప్రాసెస్ బాగుంటుంది? నా దృష్టిలో అయితే అసలు మహిళా రిజర్వేషన్ మనకి 29 ఎలక్షన్స్ కి మహిళల రిజర్వేషన్ కావాలి అంటే ఫస్ట్ మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ చేయాలి. సింపుల్. అది 543తో మొదలు పెట్టినా కూడా దట్స్ ఎ గుడ్ స్టార్ట్. అసలు మహిళా రిజర్వేషన్ బిల్ ఫస్ట్ పాస్ చేయండి. ప్రతి పార్టీలో మ్యాండేటరీగా ఇంత % టికెట్స్ మహిళలకు ఇవ్వాలి అనేది మ్యాండేట్ చేయండి కావాలంటే. సో మహిళల పొలిటికల్ పార్టిసిపేషన్ ని ఎంకరేజ్ చేయండి. సో మహిళా రిజర్వేషన్ అనేది సపరేట్ ఇష్యూ అసలు ఆల్ టుగెదర్. అది మనకి 29లో పాస్ చేయాలని ఒక అర్జెన్సీ ఉన్నప్పుడు ఇవాళే చేసేద్దాం, అందులో ప్రాబ్లం. డీలిమిటేషన్ అనేది ఒక స్పెషలైజ్డ్ ఇష్యూ, దేవేందర్ గారు చెప్పినట్టు హైలీ కాంప్లెక్స్ ఇష్యూ. దాన్ని అసలు సపరేట్ గా క్షుణ్ణంగా ఫస్ట్ డిస్కస్ చేయండి. ఇంతవరకు ఒక కాంక్రీట్ డిస్కషన్ అండ్ డైలాగ్ జరగలేదు డీలిమిటేషన్ మీద. అంతా సోషల్ మీడియాలో ఎక్స్పర్ట్స్ వీళ్ళు మాట్లాడటం, పొలిటికల్ పార్టీ సపోర్ట్ చేయటం, అపోజ్ చేయటమే కానీ అసలు ఇన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతుంటే నార్త్ సౌత్ డివైడ్ అనే ఇష్యూ మీద కాంక్రీట్ వైట్ పేపర్ కూడా లేదు అసలు. అసలు ఈ డీలిమిటేషన్ మనం ఎలా అప్రోచ్ అవుదాము, ఈ నార్త్ సౌత్ ఇష్యూస్ ని ఎలా సాల్వ్ చేద్దాము, ఫ్యూచర్ లో సదర్న్ స్టేట్స్ నష్టపోకుండా ఎలా చేద్దాము అనే ఒక కామెంట్ కూడా, అంటే ఒక ఇంటెలెక్చువల్ కామెంట్ కూడా గవర్నమెంట్ సైడ్ నుండి ఒక రెస్పాన్స్ లేదు దీనికి. అంటే ఇప్పుడు డీలిమిటేషన్ తో ముడిపెట్టుకుంటే ఎమర్జెన్సీగా మహిళా రిజర్వేషన్ బిల్ సెపరేట్ గా పెట్టాలంటారు. అట్లా పెడితే ఏమవుతుందంటే అప్పుడు మీకు అసలు మహిళా రిజర్వేషన్ మీద కంప్లీట్ చిత్తశుద్ధి ఉంది అనేది నమ్ముతారు. నాకు తెలిసి ఇండియన్ పీపుల్ కి అదేమి అర్థం కానంత పెద్ద రాకెట్ సైన్స్ కాదు. మన ప్రజలకు అర్థమవుతుంది. ఎందుకంటే మనం అనుకుంటాము ప్రజలకు అర్థం కాదు, వీళ్ళు ఏదో ఎలక్షన్ కి మేము మహిళల్ని తీసుకెళ్ళడానికి చేశారని. బట్ కామన్ ఓటర్ కూడా అర్థమవుతుంది వీళ్ళు ఉమెన్ ని ఫేస్ లో పెట్టి వెనకాల నుండి డీలిమిటేషన్ పాస్ చేశారు అనేది. రైట్ అండి. దేవేంద్ర గారు, ఫైనల్ గా చెప్పండి, ఒకవేళ ప్రత్యేక సమావేశాలు జరిగి మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్లులు ఆమోదం పొందితే అసలు 2029 ఎన్నికల రాజకీయ సమీకరణాలు ఎలా మారే అవకాశం ఉందంటారు? ఒకటి, మనకు 2029 ఎలక్షన్స్ టార్గెట్ చేసుకునే ఉమెన్ రిజర్వేషన్ బిల్లు వస్తుందండి. ఉమెన్ రిజర్వేషన్ బిల్లు ఇందాక స్వాతి గారు చెప్పినట్లు ఉమెన్ కి ఏదో మంచి చేయాలి వస్తుందా అన్నది నేను అనుకోను. కానీ 2009 ఎలక్షన్ల తర్వాత మెన్ కన్నా ఉమెన్ ఓటింగ్ పెరిగింది. అందుకనే ఈ రోజు దేశంలో 15 రాష్ట్రాలలో 15 కన్నా ఎక్కువ రాష్ట్రాలలో ఉమెన్ బేస్డ్ డీబీటీ స్కీమ్స్ రన్ అవుతున్నాయి. కేవలం ఉమెన్ అకౌంట్స్ కి డైరెక్ట్ గా అమౌంట్ ఎందుకు పడుతుంది అంటే ఉమెన్ వాళ్ళ ఓటు హక్కుని వాళ్ళే డిసైడ్ చేసుకుంటున్నారు 2009 ఎలక్షన్స్ తర్వాత. అంతకు ముందు భర్తలు చెప్పినట్లు ఫ్యామిలీ మెంబర్స్ చెప్పినట్టు ఓటేసేవాళ్ళు. సో 15 ఏళ్ల యాంటీ ఇన్కంబెన్సీని బీజేపీ ఫేస్ చేయాలి అంటే ఉమెన్ ని తమ వైపు తిప్పుకోవడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అది కాకుండా ఆబ్వియస్లీ మనకు ఈ కాస్ట్ క్యాలిక్యులేషన్స్ కానీ ఈ ఉమెన్ సడన్ గా 33% పెరగడం వల్ల ఇన్స్టిట్యూషనల్ చేంజెస్ ఉంటాయి. కానీ పొలిటికల్ గా మాత్రం బీజేపీకి ఒకవేళ బిల్ పాస్ అయితే ఇట్స్ ఎ హ్యూజ్ సక్సెస్. రైట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ స్వాతి గారు అండ్ దేవేంద్ర గారు ప్రతిధ్వని చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్తే.